హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఎడ్యుకేషన్. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ కదా, ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. ఓకే, అండ్ ఒకసారి క్వశ్చన్ చూడండి. అండ్ క్వశ్చన్ చూసిన తర్వాత మీకు క్వశ్చన్ బాగా అర్థమైతే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, క్వశ్చన్ ఒకసారి చూస్తే మనము చూడండి. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ ఏ ఇస్ 50% మోర్ దెన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ బి. ఓకే, క్లాస్ ఏలో 50% మోర్ ఉన్నారు స్టూడెంట్స్ దేనికంటే క్లాస్ బి. ఓకే ఓకే, అండ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ సి ఎంత, క్లాస్ సిలో 25% మోర్ ఉన్నారు దేనికంటే క్లాస్ సి డి కంటే. ఓకే, క్లాస్ ఏ ఏమో 50% మోర్ ఉన్నారు బి కంటే, అండ్ క్లాస్ సిలో ఏమో 25% మోర్ ఉన్నారు డి కంటే. ఓకే, అండ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ డి ఈజ్ 80 మోర్. ఓకే, ఇక్కడేమో పర్సంటేజ్ లో ఇచ్చాడు, ఇక్కడేమో నెంబర్ ఇచ్చాడు అనమాట. క్లాస్ డిలో 80 మంది ఎక్కువ ఉన్నారు దేనికంటే పోలిస్తే, బి కంటే పోలిస్తే. ఓకే, అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, యావరేజ్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇది ఏ అండ్ క్లాస్ ఏలో అండ్ సిలో ఎంత, 160. ఓకే, యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ ఏ అండ్ సి ఎంత, 160. మనకి ఏం కనుక్కున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏబిసిలో ఉన్న టోటల్ స్టూడెంట్స్ ఎంతనో కనుక్కోమంటున్నాడు. ఓకే, ఏబిసిలో ఉన్న టోటల్ స్టూడెంట్స్ ఎంతనో మనకి కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ క్లాస్ బి కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం బి వాల్యూ 2x అనుకుందాం. రైట్, బి వాల్యూ మనం 2x అని తీసుకుందాం. బి వాల్యూ మనం 2x అని తీసుకుంటే మనకి ఏ ఎంత అవుతుంది, ఏ అనేది 3x అవుతుంది, 50% ఎక్కువ కాబట్టి. రైట్, అలాగే ఇప్పుడు మనము క్లాస్ సిలో ఎంత, 25% మోర్ ఉన్నారు దేనికంటే, క్లాస్ డి కంటే. సో మనము డి ఎంత తీసుకుంటాము, 25% కాబట్టి మనకు 1/4 వస్తుంది. సో 1/4లో మనకు 25% అంటే 125/100. అంటే ఇక్కడ మనము సి 5y తీసుకోవచ్చు, డి అనేది 4y తీసుకోవచ్చు. ఇది ఎందుకు అలా తీసుకుంటున్నాం అంటే మనకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం అని. ఓకే, నో ప్రాబ్లమా. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఓకే, ఆన్సర్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ ఇచ్చాడు, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ డి ఎంత మనకి 4y. రైట్, 4y minus the number of class D is 80 more than the number of students in class B. Class B and 2x is equal to 80. రైట్, ఇప్పుడు మనము 2x వాల్యూ కనుక్కోవాలనుకుంటే మనకి ఏమొస్తుంది, ఈ 2x అనేది ఇట్లా బయటికి ఎగ్జిక్యూటివ్గా తీసుకెళ్తే మనకు 2x ఈక్వల్స్ టు ఎంత, 4y మైనస్ 40. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది మనకి, 2y మైనస్ x వాల్యూ ఎంత అవుతుంది మనకి, x వాల్యూ ఎంత అవుతుంది ఒకసారి చూడండి. x వాల్యూ మనకు 2y మైనస్ 40, ఇది x వాల్యూ మనకి. రైట్, x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2y, మనకు 2y మైనస్ 40. ఈ వాల్యూ ఇప్పుడు నెక్స్ట్ టైం ఇచ్చాడు మనకు యావరేజ్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏది, ఏ అండ్ సి. ఏ ఎంత, 3x. ఓకే, అండ్ సి వాల్యూ ఎంత, 5y. దీని యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండింటి యావరేజ్ ఎంత, 160. అప్పుడు మనకు 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 ఇట మళ్ళీ చేస్తే మనకి ఏమొస్తుంది, మల్టిప్లికేషన్ వస్తుంది. సో 320. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ తీసుకున్నాం ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పేజ్ తీసుకుంటే మనకు 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 320. కానీ మనకు x వాల్యూ ఎంత, x వాల్యూ ఏమి ఇచ్చాడు, x ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మనకి 2y మైనస్ 40. రైట్, ఈ వాల్యూని మనము సబ్స్టిట్యూట్ చేస్తే, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 3x ప్లేస్లో మనకి సబ్స్టిట్యూట్ చేస్తే 2y మైనస్ 40 ప్లస్ 5y ఈక్వల్స్ టు 320. రైట్, ఇప్పుడు మనం దీన్ని 3 into 2 6y minus 3 into 40 120 plus 5y equals to 320. రైట్, 6y plus 5y 11y. రైట్, మైనస్ 120 సార్ వెళ్తే మనకు ప్లస్ 120 plus 320 440 ఈక్వల్స్ టు 0. y ఈక్వల్స్ 11 1 11 4 టైమ్స్. సో మనకి ఏమొస్తుంది, 40. x వాల్యూ 40. ఇప్పుడు మనము y వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 2 into 40 ఎంత, 2 into 40 మైనస్ 40. 80 మైనస్ 40 ఎంత, x ఈజ్ ఈక్వల్ టు కూడా 40 అనమాట. సో మనకి x వాల్యూ 40, మనకు y వాల్యూ కూడా 40. ఇప్పుడు మనము ఈ వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒకసారి చూడండి. 4 into 40 ఎంత, 160.
రైట్. 5 into 40 ఎంత 200, రైట్. 2 into 40 ఎంత 80, ఓకే. 3 into 40 ఎంత 120, రైట్. ఈ టోటల్ వాల్యూ మనకు 4 మొత్తం స్టూడెంట్స్ కనుక్కోమన్నారు కదా. 120 plus 80 200, 200 plus 200 400, 400 plus 160 560. సో మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ అనమాట. ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇన్ ఏ విలేజ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఈజ్ 50 more than ద ఎంత 50 more than ద ఫీమేల్స్. మేల్స్ అనేది 50 more ఉన్నారు దేనికంటే ఫీమేల్స్ కంటే. 60% ఆఫ్ ద మేల్స్ and 60% of the males and 40% of the females are educated. Okay, 60% of the males and 40% of the females are educated. The sum of the number of the educated males enta, the sum of the number of the educated males and uneducated females is equal to 390. Educated males and uneducated females enta మనకు 390. అయితే మనకి ఏం కనుక్కున్నాడు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ద నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్, ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ అన్ఎడ్యుకేటెడ్ మేల్స్ మనకు కనుక్కోమన్నాడు. ఓకే, ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ మేల్స్ ఎంత మనకు కనుక్కోమన్నాడు పర్సంటేజ్లో. ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ ఏమి ఇచ్చాడు, మేల్స్ మనము ఫీమేల్స్ డిఫరెన్స్ ఎంత 50, రైట్. ఇప్పుడు మనం చూడండి, మేల్స్ని ఎక్స్ లాగా అండ్ ఫీమేల్స్ని వై లాగా తీసుకుందాం. ఫీమేల్స్ని వై లాగా తీసుకుంటే, మేల్స్ని ఎక్స్ లాగా ఫీమేల్స్ని వై లాగా తీసుకుంటే, రైట్. మేల్స్ని ఎక్స్ లాగా అండ్ ఫీమేల్స్ని వై లాగా తీసుకుంటే మనకు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు, మనకు ఇది తీసుకునే ముందు ఒక్క నిమిషం, ఇది మనము మేల్స్ ఫీమేల్స్ మధ్యలో ఎంత మనకి 150 వస్తుంది డిఫరెన్స్. కానీ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, మేల్స్ ఎడ్యుకేటెడ్ ఎంత, 60%, రైట్. అండ్ ఫీమేల్స్ ఎడ్యుకేటెడ్ ఎంత 40%, రైట్. అండ్ అన్ఎడ్యుకేటెడ్ మేల్స్ ఎంత 100లో 60% మేల్స్ ఎడ్యుకేటెడ్ అయితే అన్ఎడ్యుకేటెడ్ ఎంత ఉంటారు 40 ఉంటారు, రైట్. 100లో ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ 40 అయితే అన్ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ ఎంత ఉంటారు 60% ఉంటారు, రైట్. అప్పుడు ఇక్కడ చూడండి, మనము 60% అంటే ఎంత మనకి 3/5, రైట్. అట్లాగే 40% అంటే ఎంత మనకి 2/5, రైట్. అంటే మనము ఈజీగా మనం చేయడానికి మనకు మొత్తం ఈజీగా తీసుకుంటే మనకి ఏమొస్తుంది, కింద మనకు 3/5 వస్తుంది. ఈ 5 అనేది మనము ఈజీగా క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఈజీగా క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటే 5x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు ఎంత 50, రైట్. 5x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు ఎంత 50, రైట్. అప్పుడు x మైనస్ y ఎంత మనకి 10, x మైనస్ y ఎంత మనకి 10, ఓకే. x మైనస్ y ఎంత 10. ఇక్కడ చూడండి, 60% అంటే ఎంత మనకు 3/5, ఓకే. మొత్తం మేల్స్ 5x అనుకుంటే 5కి 5 క్యాన్సిల్. సో ఇక్కడ ఎంత, ఇది 3x, ఇది ఎంత అవుతుంది అప్పుడు 2y, ఇది ఎంత అవుతుంది అప్పుడు 3x పోతే, మొత్తం 5xలో 3x పోతే ఇక్కడ ఇది 2x, ఇది మనకు 3y, రైట్. 3y. ఇప్పుడు చూడండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇంకేమి ఇచ్చాడు, ద నంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ మేల్స్ ఎంత మనకి, ఎడ్యుకేటెడ్ మేల్స్ మనకి ఎంత 3x, ఓకే. ఎడ్యుకేటెడ్ మేల్స్ 3x. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ద అన్ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ ఎంత 3y ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 390. సో మనం 3 టేబుల్ క్యాన్సిల్ చేస్తే x ప్లస్ y ఎంత మనకి 130, కానీ x మైనస్ y వాల్యూ ఎంత మనకి 10. సో మనం చేస్తే ఇది 2x, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 140, x ఈజ్ ఈక్వల్ టు 70. x ఈజ్ ఈక్వల్ టు 70. ఈ x దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనము x మైనస్ y కదా, సో x మైనస్ yలో 10. అప్పుడు మనం ఇక్కడ 70 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 70 మైనస్ 10
60. So y value 60. Y value 60. X value 70. Y value 60. X value. Y value 60 and X value 70. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ వాల్యూస్ని మనకి ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ ఏమో 70 అండ్ వై వాల్యూ 60 వచ్చింది కదా. రైట్. మనం దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 3 into y ఎంత, 3 into 60. అప్పుడు మనకి ఎంత అవుతుంది, 180. రైట్. అదే 2 into y ఎంత, 2 into 60 కదా. సో మనకి ఎంత, 120. రైట్. అలాగే ఎక్స్ వాల్యూ ఎంత, 70. 2 into 70 ఎంత, 140. రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 3 into 70 ఎంత, 3 into 70 ఎంత, 3 into 70 210. ఓకే ఓకే 3 210. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఈజ్ ద నంబర్ ఆఫ్ ద అన్ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్. అన్ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ ఎంత మనకి, అన్ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ అండ్ ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ అండ్ ఎడ్యుకేటెడ్ మేల్స్. ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ ఎంత, 120. రైట్. అండ్ అన్ఎడ్యుకేటెడ్ మేల్స్ అంటే 140. పర్సంటేజ్లు కావాలన్నాడు కాబట్టి మనకు 100 into 100 రాస్తున్నాం. సో మనం క్యాన్సిలేషన్ చేస్తే ఒకసారి చూడండి. క్యాన్సిల్ 2 5s 2 6s 2 7s. 6/7 వాల్యూ ఎంత మనకు, 6/7 ఎంత, 85.5. ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉన్నది. దెర్ ఇస్ ఎ సర్టన్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ద 2 teams A and B. 2 teams ఉన్నాయి, A and B అనమాట. ఓకే. అండ్ 25% ఆఫ్ ద ప్లేయర్స్ ఫ్రమ్ టీమ్ ఏ జాయిన్డ్ ఇన్ టీమ్ బి. ఓకే. అంటే 2 teams ఉన్నాయి, 2 teamsలో 2 teams ఉన్నాయి. ఏ టీమ్స్, టీమ్ ఏ అండ్ బి. ఓకే. అండ్ 25% ఆఫ్ ద ప్లేయర్స్ ఫ్రమ్ టీమ్ ఏ ఇక దేనికి జాయిన్ అయ్యారు, దేంట్లో, బిలో జాయిన్ అయ్యారు. రైట్. అండ్ 20% ఆఫ్ ద ప్లేయర్స్ ఫ్రమ్ టీమ్ బి జాయిన్ దేంట్లో అయింది, టీమ్ ఏలో అయ్యారు. ఓకే. ఆఫ్టర్ దిస్ ఎక్స్చేంజ్ ద నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ టీమ్ బి బికమ్స్. ఆఫ్టర్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత, దాని తర్వాత ద నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ద టీమ్ బి బికమ్ 80% ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఇన్ టీమ్ ఏ. ఓకే. టీమ్ చేంజ్ అయిన తర్వాత టీమ్ ఏ బిలో ఉన్న ప్లేయర్స్ 80% ఆఫ్ ద టీమ్ ఏలో 80% అనమాట. ఓకే. అండ్ ఫైండ్ ద రేషియో ఇనిషియల్ నెంబర్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ టీమ్ ఏ టు బి. ఫైండ్ ద రేషియో అనుకోమన్నాడు. ఒకసారి చూడండి, మనకు చూస్తే 25% అంటే ఎంత మనకి, 25% అంతా 1/4. రైట్. అండ్ ఇక్కడ ఎంత, బి ఏమంటారు, 20% అంటే మనకి ఎంత, 20% అంటే 1/5. సో మనం 4కి 5కి ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తుంది, 20 వస్తుంది. సో మనం కామన్గా 20 తీసుకుంటే 20, సపోజ్ మనము లెట్ మనము ఇదంతా 20x. ఓకే. దీంట్లో ఎంతమంది ఉన్నారు, 20y ఉన్నారనుకుంటే ఇనిషియల్లీ దాంట్లో 25% ఆఫ్ ద ప్లేయర్స్ ఫ్రమ్ టీమ్ ఏ. దీంట్లో 20లో 25%. రైట్. 20లో 25% అంటే ఎంత మనకి, రైట్. 20లో మనకి ఎంత, 25%. రైట్. 20లో మనకి ఎంత పర్సెంటేజ్, టీమ్ ఏ జాయిన్డ్ ఇన్ టీమ్ బి. 25% ఆఫ్ ద ప్లేయర్స్ ఫ్రమ్ టీమ్ ఏ. దీంట్లోకించి ఎంత పర్సెంటేజ్ మనకి, 25%. సో 5x. రైట్. 5x. సో దీంట్లోకించి 5x మైనస్ అయ్యి దేంట్లో ఆడారు, 5xలో, దీంట్లో ఆడారు బిలో. రైట్. అలాగే ఇక్కడ 20% ఆఫ్ ద ప్లేయర్స్ ఫ్రమ్ టీమ్ బి. దీంట్లో 20%, 20లో 20% ఎంత అంటే 1/5 అంటే 4y. ఎంత, 4y స్టూడెంట్స్. దీంట్లోకించి 4y స్టూడెంట్స్ వెళ్ళి దేంట్లో జాయిన్ అయ్యారు, దీంట్లో జాయిన్ అయ్యారు, 4y.
ఓకే, దీంట్లోకి 5x వెళ్ళి దీంట్లో జాయిన్ అయ్యారు, దీంట్లోకి 4y వెళ్ళి దీంట్లోకి జాయిన్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఈక్వేషన్ రాస్తే ఇది మొత్తం 20లోకి 5x పోతే మనకి ఎంత మిగిలింది 15x, రైట్? ప్లస్ జాయిన్ అయిన ఎంతమంది 4y, రైట్? ఏది టీమ్ ఏలో ఉన్నాను. టీమ్ బిలో చూస్తే 20లోకి 4y పోయింది, ఎంత 16y. అండ్ ఎంతమంది జాయిన్ అయ్యారు 5x. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ద నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఎ టీమ్ బి బికమ్స్ 80% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టీమ్ ఏ. ఇప్పుడు టీమ్ బిలో ఇది 16y 5x. 80% అంటే ఎంత మనకి, 80% అంటే ఎంత మనకి, 80% అంటే ఎంత 4/5, రైట్? 4/5% ఆఫ్ ద ఎంత టీమ్ ఏ అంటే ఎంత 15x ప్లస్ 4y. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లికేషన్ దీన్ని సాల్వ్ చేస్తే 5 × 16 80y. ఓకే, 5 5 is 25x ఈక్వల్స్ టు 4 × 50 60x, 4 × ప్లస్ 4 4 16y. సో మనం x వాల్యూస్ y వాల్యూస్ ఒక సైడ్ తీసుకొస్తే 80x ప్లస్ 60 64y ఈక్వల్స్ టు 25 minus 60 35x. సో x by y వాల్యూ ఎంత మనకి 64/35. మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్షన్ 3/8 ఆఫ్ ద ఓటర్స్ ప్రామిస్ టు ఓట్ ఫర్ ఏ. ఓకే, ఒక ఎలక్షన్లో 3/8 ఆఫ్ ద పర్సన్స్ ఎవరికి ఓటేస్తామని, ఆ 8లో 3% ఏకి ఓటేస్తామని ప్రామిస్ చేశారనమాట. అండ్ రెస్ట్ వాళ్ళు ఎవరికి ప్రామిస్ చేశారు, బికి ప్రామిస్ చేశారు. సో మొత్తం టోటల్ 8లో 3 భాగాలు ఏకి ప్రామిస్ చేశారు, మిగతా 3 భాగాలు మొత్తం 8 భాగాల్లో 3 భాగాలు ఏకి ప్రామిస్ చేస్తే మిగతా 5 భాగాలు ఉంటుంది, 5 భాగాలు ఉంటుంది. 5 భాగాలు బికి ప్రామిస్ చేశారు. ఆన్ ఎలక్షన్ డే 25% ఆఫ్ ద సపోర్టర్స్ వెంట్ బ్యాక్ ఆన్ దేర్ ప్రామిస్. ఓకే, అని ఎలక్షన్ రోజు 25% ఆఫ్ ద ఏ సపోర్టర్స్, ఈ 3xలో 25%, ఈ 25% ఆఫ్ ఓటర్స్ అతను ఏం చేశారు, ప్రామిస్ని బ్రేక్ చేశారు. ఓకే, దేనికి ఓట్ చేశారు, బికి ఓట్ చేశారు. అలాగే వైల్ 10% ఆఫ్ ద బి సపోర్టర్స్, ఈ మిగతా 5 ఉంటుంది కదా, ఈ 5 భాగాల్లో 10% ఉంటారు కదా, 5 భాగాల్లో 10% వాళ్ళు దేనికి ఏ ఓట్ చేశారు. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ బి ఓన్, మొత్తం రిజల్ట్లో బి ఎంత గెలిచాడు 4800 ఓట్స్ మార్జిన్తో గెలిచాడు. మనకి ఏం కనుక్కోమన్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కనుక్కోమన్నాడు. ఓకే, మొత్తం ఓట్లలో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంత ఉందో కనుక్కోమన్నాడు, రైట్? ఇప్పుడు చూడండి, మనకు ఏ బి ఉన్నారు కదా. సో టోటల్ ఎంత, టోటల్ ఇది 8, ఇది ఏ ఎంత 3, మరి బి ఎంత 5, రైట్? కానీ దీంట్లో 25% ఇంకేమి ఇచ్చారు, 25% 10% ఇచ్చారు. సో మనము దీన్ని టోటల్ ఓట్తో 8x కాకుండా టోటల్ ఓట్స్ 80x అనుకుందాం, సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం. 80x అనుకుంటే మనకి ఇది ఎంత అవుతుంది, 30x అవుతుంది, ఇది 50x అవుతుంది. మనం క్యాన్సిలేషన్ చేసినా కూడా మనకు 3/5 రేషియోలో రావాలి. దీన్ని క్యాన్సిలేషన్ చేసిన మనకి 0కి 0 క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుంది, 3/5 రేషియోలో మిగులుతుంది. సో తీసుకోవచ్చు అనమాట. ఓకే, తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఏ ఇది బి. ఓకే, అప్పుడు ఏకి ఎంతమంది చెప్పారు 30x అనుకుంటాం, అండ్ ఇక్కడ బికి 50. సో మనం టోటల్ 80 అనుకున్నాం కదా, 8 అనుకుంటే 3 అనుకునేవాళ్ళం. కానీ సింప్లిఫికేషన్ ఏమంటారు, స్మూత్గా సింప్లిఫికేషన్ అయిపోవడానికి 0 యాడ్ చేసాం అనమాట. ఓకే, ఒకవేళ క్యాన్సిల్ చేసాం వల్ల 3/5 రేషియో వస్తుంది మనకి. ఓకే, దీంట్లో ఎంత 25%, 30లో 25% ఎంత మనకి, 30లో 25% ఎంత 1/4. 1/4 అంటే ఎంత మనకి, 2 చేస్తే మనకు 15 2 వస్తుంది. 15 2 అంటే 7.25x. ఈ 7.25x ఓట్స్ దేనికి వెళ్ళాయి, బికి వచ్చాయి.
7.5 ఎక్స్ ఓటర్స్. ఓకే, అండ్ దీంట్లో చూడండి 10% ఆఫ్ దోస్. 50లో 10% అంటే ఎంత? 5. 50లో 10% అంటే ఎంత? 1. 50లో 10% ఎంత? 1. సో 5. సో మనకు ఈ 5 ఓట్స్, ఈ 5% ఆఫ్ ఓట్స్ ఎవరికి వెళ్ళాయి? ఏకి వచ్చాయి. ఓకే, ఈ 5% ఆఫ్ ఓట్స్ ఎవరికి వచ్చాయి? ఏకి వచ్చాయి. ఇప్పుడు మనకి దీంట్లో మిగిలినంత ఏ ఓట్స్ మిగిలినంత మనకి 30లో 7.5 పోతే 22.5 ఎక్స్ ప్లస్ ఇది 5x యాడ్ చేసి ఎంత మనకు 27.5 ఎక్స్. ఓకే, ఇక్కడ మిగిలిన ఓట్లు ఎంత? 50లో 5 పోతే 45x ప్లస్ 7.5 ఎక్స్ యాడ్ చేస్తే మనకి ఎంత? 52.x. రైట్, మనకు ఏమన్నాడు? బి ఎంత? 4,800 ఓట్స్తో గెలిచాడు. సో డిఫరెన్స్, దీని డిఫరెన్స్ ఎంత మనకి? దీని డిఫరెన్స్ ఎంత మనకు? 25x. 25x ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు? 4,800. 4,800తో మనకు గెలిచాడు అనమాట. అప్పుడు ఎక్స్ వాల్యూ మనకి ఏమొస్తుంది? 4,800/25. ఓకే, 25. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది మనకి? ఏ వాల్యూ కనుక్కోమన్నాడు? ఫైనల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కదా. ఇది మనకు ఇది ఎక్స్ వాల్యూ, కానీ మనకు కనుక్కోమంది టోటల్ 8x. అప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే చూడండి, 5 5s 5 16s 5 1s 5 9s 5 9s 45 ప్లస్ 3 ఉంటుంది. 5 6s 0. x is equal to 960 into 16. 16 0 0 16 6 96. 16 9 144 plus 15. సో 153 9. డి ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. డి ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇన్ ఎగ్జామినేషన్ 3 సబ్జెక్ట్స్ ఏ, బి అండ్ సి. ఓకే, ఒక ఎగ్జామినేషన్లో ఏ, బి, సి అనే 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 40% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ సబ్జెక్ట్ ఏ. ఓకే, 40% ఆఫ్ ద సబ్జెక్టులు, ఎన్ని సబ్జెక్టులు? ఏ, బి, సి అనే 3 సబ్జెక్టులో 40% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ దేంట్లో? సబ్జెక్ట్ ఏలో. 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ సబ్జెక్ట్ బిలో, అండ్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ సబ్జెక్ట్ సి. ఓకే, అండ్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ దేంట్లో? ఈ 20% దేంట్లో ఫెయిల్ అయ్యారు? ఏ అండ్ బిలో అయ్యారు. అండ్ ఈ 30% దేంట్లో ఫెయిల్ అయ్యారు? బి అండ్ సిలో ఫెయిల్ అయ్యారు. 25% దేంట్లో ఫెయిల్ అయ్యారు? ఏ అండ్ సిలో ఫెయిల్ అయ్యారు. ఈ 15% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. ఆల్ 3 సబ్జెక్ట్స్ అంటే ఏ, బి అండ్ సి. మనకి ఏం కనుక్కోమన్నాడు? ఏబి ఫైండ్. ఓకే, ఫైండ్ ద పర్సంటేజ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఎంతమందినో మనకి కనుక్కోమన్నాడు. ఓకే, తీసుకుంటే మనము చూడండి, ఓకే, ఇక్కడ చూసుకోండి ఒకసారి చూడండి. ఏ ఎంత? 40%. సో ఏ 40%. బి ఎంత? బి ఎంత మనకి? 60. బి 50%. రైట్, బి టోటల్ మొత్తం ఎంత? ఈ బి మొత్తం ఎంత? 50%. సి ఎంత? 60%. సి ఎంత? 60%. రైట్, ఇప్పుడు మనము దీన్ని సాల్వ్ చేయాలంటే చూడండి ఒకసారి. 15% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ మూడిట్లో కామన్ ఏది ఉంది? ఈ ఏరియా ఉంది. రైట్, సో ఇది 15%. 15%. రైట్, అలాగే ఇంకొకటి చూడండి, ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఎంత? 20%. ఏ అండ్ బి అంటే ఏంటిది? ఇది మొత్తం, ఈ ఏరియా మొత్తం ఏ అండ్ బి కలిసి ఉన్నది. సో ఇది అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది ఎంత? ఇక్కడే 20% అన్నాడు. 20% అంటే ఇది 15 ప్లస్ 5 మొత్తం కలిపితే ఇది ఏ అండ్ బి కదా. ఏరియా మొత్తం ఏ అండ్ బి. ఏరియా మొత్తం ఏ అండ్ బి. దాంట్లో 20 అన్నారు. సో 15 ఇది,
5 ఇది. ఓకే, 30% ఫెయిల్డ్ ఇన్ సబ్జెక్ట్ బి అండ్ సి. బి అండ్ సి, మనం బి అండ్ సి తీసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ ఇది బి అండ్ ఇది సి. దీంట్లో ఇది మొత్తం ఏరియా మొత్తం బి అండ్ సి, దీంట్లో ఎంత 30%. సో ఆల్రెడీ 15 వచ్చేసింది, ఇంకెంత మిగిలింది 15, రైట్ 15. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, 25% ఫెయిల్డ్ ఇన్ ఏ అండ్ సి. ఏ అండ్ సి, ఏ అండ్ సిలో ఒక్కసారి గమనించండి, ఏ అండ్ సి, ఇది ఏ అండ్ సి అనమాట. ఇది ఏ అండ్ సి, దాంట్లో ఎంత 25%. 25లో 15 వచ్చేసింది, సో ఇంకా మిగిలింది ఎంత 10, రైట్. ఇప్పుడు సింపుల్ చూడండి ఒకసారి, మొత్తం 40లో ఇక్కడ చూడండి, 40లో 5 + 15 20, 20 + 10 30, ఇంకా ఇంత మిగిలింది 10 మిగిలింది, రైట్. ఇప్పుడు ఇది బి, ఇది బిలో చూడండి 15 + 15 30, 30 + 5 35, మనకు 50లో 35 పోతే ఎంత మిగిలింది 15, రైట్. అండ్ ఇది చూడండి నెక్స్ట్ సి, మొత్తం టోటల్ సి ఎంత, సి 60%. 60లో 15 + 15 30, 30 + 10 40, 40లో 60 పోతే మనకి ఎంత 20, ఓకే 20. మనకి ఏమి ఇచ్చాడు, మొత్తం పాస్, మొత్తం ఇది మొత్తం ఫెయిల్. సో ఇది మొత్తం యాడ్ చేస్తే మనకు 100లో తీసేస్తే మనకి ఎంత వస్తుందో తెలుస్తుంది. ఓకే, మనకు 100%లో పాస్ పర్సెంటేజ్లో ఇది ఎంత 20, ఇది మొత్తం 60 కదా. సో ఈ వాల్యూ మొత్తం 60, 60 70 80 80 90. చూడండి ఇది మొత్తం 60, ఇది 60, 60 + 5 75, 60 + 15 75 + 5 80, 80 + 10 90. సో 90 మొత్తం పాస్ పర్సెంటేజ్ ఎంత 10%. ఆల్ సబ్జెక్ట్ పాస్ అయినారు అనమాట. 10% ఆల్ సబ్జెక్టు పాస్ అయినారు, 10% మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయినారు అనమాట. ఓకే, ఇది సింపుల్గా చేయడానికి మనకు ఈ సెట్ థియరీలో కూడా చేయొచ్చు ఈ ప్రాబ్లము. సెట్ థియరీ ఎట్లా చేస్తారు చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు చూడండి, ఏ యూనియన్ బి యూనియన్ సి, రైట్. ఏ యూనియన్ బి యూనియన్ సి, మనకు ఏ + బి + సి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఓకే, అండ్ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఏ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, రైట్. ఇప్పుడు దీన్ని మనము చేస్తే మనకు టోటల్ పర్సంటేజ్ వాల్యూ ఎంత, ఇది ఎంత, ఏ ఎంత ఇచ్చాడు 40, బి ఎంత ఇచ్చాడు 50, సి 60, బి 50 సి 60 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత మనకి, ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత మనకి, ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత 20 -20, ఓకే. ఏ ఇంటర్సెక్షన్ సి వాల్యూ ఎంత మనకి, ఏ ఇంటర్సెక్షన్ సి ఎంత 25, అలాగే బి ఇంటర్సెక్షన్ సి వాల్యూ ఎంత మనకి, బి ఇంటర్సెక్షన్ సి వాల్యూ ఎంత 30, ఓకే. అండ్ దీంట్లో ఏమి ఇచ్చాడు, ఎంత 15% మొత్తం ఆల్ ఫెయిల్ అన్నారు. 15% మొత్తం ఆల్ ఫెయిల్ అంటే 15%, ఓకే. మనం దీన్ని యాడ్ చేస్తే చూడండి 60 + 40 100, 100 + 50 150, రైట్. మైనస్ 20 + 25 45, 45 + 30 75 + 15 ఇక్కడ చూడండి మనకు సింపుల్గా 150 మైనస్ 75 - 75 15లో తీస్తే 60, సో 150 - 60 90. ఇది ఎంత, ఇది ఫెయిల్ అయిన వాళ్ళు, ఫెయిల్. సో టోటల్ మనకు పాస్, మనకు టోటల్గా పాస్ కదా. సో పాస్ ఎంత, పాస్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు, ఆల్ సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు, ఆల్ సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు 100 మొత్తం తీసుకుంటే దాంట్లో మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళు